ఐదులో అందరికీ వందనాలండి. ఇది నా వాగ్దానము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను మరువను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధానకర్త అయినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడుచున్నటువంటి మాట. ఆయన ఎన్నటికీ మనల్ని అయితే మర్చిపోలేదు. ఆయన మనమే మన ప్రార్థనకు జవాబు రాలేదే, నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినాను, ఎందుకు జరగడం లేదు అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉండి నిండిపోతున్నామన్న భయపడకు, బాధపడకు, దిగులు పడకు. నువ్వు ఆయన పాద సన్నిధానంలో మోకరిల్లి విజ్ఞాపన చేసే ప్రతి విజ్ఞాపన ఆయన ఎప్పటికప్పుడు దేవుడు సహాయం చేస్తూ నడిపించుకుంటూనే వస్తున్నాడు. సో కాబట్టి మనం అందరం ఆయన పాద సన్నిధానంలో సాక్షులుగా మార్చబడతాం. థ్యాంక్ యూ గాడ్ జీసస్. అందరికీ వందనాలు.